నా పేరు సతీష్ కుమార్ అండి. డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్. సంకల్పం ప్రోగ్రామ్కి ఎంతమంది వచ్చారండి? ఇక్కడ అందరూ వచ్చారు. చాలా సంతోషం. చాలా దూరం నుంచి వచ్చారు. ఎలా జరిగింది సంకల్పం? ఓకే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందకరమైంది ఏంటంటే, గోదావరి గట్టు దగ్గర ఇంత అద్భుతంగా ఇంత మంచి అట్మాస్ఫియర్ లో మీరు అందరూ కూడా చాలా మంచి కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన కొత్తపల్లి జానకిరామ్ గారికి నమస్కారం సార్. నా పేరు సతీష్ అండి, తలకి నుంచి వచ్చాం. మాది డాక్టర్ కిరణ్ ఫౌండేషన్. ఇలాంటి దివ్యాంగులకి ఎంతో కొంత ఒక చేదోడు అదుడుగా ఉండి ఏదో ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది సార్. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ కమిటీ మెంబర్స్ ని అభినందించాలండి. ఇంత మంచి కార్యక్రమం చేయడం జరిగింది. నాకు ఇలా కార్యక్రమం అని చెప్పి అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే సంకల్పం చేసినప్పుడు ఈ పక్కన సముద్రం ఉంటుందండి. ఈ పక్కన సముద్రంలో ఒక్కొక్క పాయ ఉంటది. అంటే ఇదొక పాయ. అలా అన్నట్టు సంకల్పం మేము కిరణ్ ఫౌండేషన్ చేసినప్పుడు కూడా రకరకాల ప్లేసెస్ లో ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎంతో కష్టంతో ఎంతో ప్రయాసంతో చేసి ఈ దివ్యాంగులందరినీ కూడా ఏకదాటి మీద తీసుకురావడానికి అనేక సంస్థలు కూడా చాలా కష్టపడుతున్నాయండి. ఏదో రకంగా ఏదో రూపాన్ని ఏదో రకంగా వాళ్ళకి ఉపాధి కల్పించాలి, సహాయం చేయాలి. వాళ్ళందరినీ కలిసికట్టుగా మేము అందరూ ఒక దివ్యాంగుల సంఘం అని. అదే మరి ఈరోజు అధ్యక్షులు చిక్కాల నాగ శ్రీనివాస్ గారు, వారిని అభినందిస్తున్నాం అండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి వారికి. ఇంత మంచి ఎంత కష్టమైనా ప్రయాసపడి కడలి యేసుప్రసాద్ గారు, ఉందుర్తి రాబర్ట్ గారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అక్కడికి. లక్క నాగరాజు గారు, కొల్లాటి నాగరాజు గారు తెలుసండి నాకు. మధ్య సతీష్ కుమార్ గారు, కౌరు రాంబాబు గారు, విల్లూరి సూర్యనారాయణ గారు, కడలి బాలకృష్ణ గారు, ఆకుల రాము గారు. ఇంత మంచి డెకరేషన్స్ చేసి ఇంత మంచి ఆడియో సిస్టమ్ పెట్టి ఇంత మంచిగా సెలబ్రేషన్ చేయడానికి వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలండి. అంతకన్నా గొప్పగా మనం ఏమి ఇవ్వలేము. బట్ అంత అద్భుతంగా వాళ్ళు సెలబ్రేషన్ చేశారు. ఇంత వర్షం క్లైమేట్ కూడా సహకరించింది ఈరోజు చెప్పాలంటే. సో ఇంత బాగా జరుగుతుంది, చాలా సంతోషం అండి. నేను ప్రతిసారి డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ నుంచి నేను ఒకటే చెప్తానండి, ఎవరి మీద ఆధారపడవద్దు. మీరు ఎప్పుడు ఇచ్చే స్థాయిలో ఉండాలి కానీ తీసుకునే స్థాయిలో ఉండకూడదు. మీ కాళ్ళ మీద నిలబడాలి. దానికి మనందరం కూడా కలిసికట్టుగా వర్కౌట్ చేద్దాం. ఎవరిని కూడా తక్కువ స్థాయిలో కాకుండా దివ్యాంగులందరూ కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలి. ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉండాలి, మంచి ఆలోచనతో ఉండాలి. అదొక్కటే మీకు ఇచ్చే నేను సందేశం అండి. ఆల్ ది బెస్ట్ అండి. అందరం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సెలబ్రేషన్స్ అని చూసి చాలా మంచి అరేంజ్మెంట్స్ చేశారు, మంచి భోజన ఏర్పాట్లు చేశారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి, మామూలుగా ఏర్పాట్లు చేయడం వేరు. ఒక దివ్యాంగులు ఇలాంటి ఏర్పాట్లు చేసి పెద్దల సహకారం తీసుకుని ఇదంతా చేయడం అనేది చిన్న విషయం కాదండి. అందరూ అది ఆలోచించాలి. ఓకే, ఇదంతా చేసినందుకు టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గట్టిగా చెప్పులు కొడదామండి.